దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఆదివారము ఎపిఫానియా తర్వాతి రెండవ ఆదివారము. ఎపిఫానియా అనగా దేవుడు తనను తాను అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనుట. ఈ రోజునున్నటువంటి విశేషం ఏంటంటే, దేవుడు తను తాను అన్యజనులకి ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆయన ఏమి చేశాడు? దేవుడు తను తాను అన్యజనులకు ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఒక సూచక క్రియ. ఆ సూచక క్రియ ఏంటి? ఆయన ద్వారా దేవుడు, తండ్రి అయిన దేవుడు జరిగించిన సూచక క్రియ ఏంటి అని మనము చూస్తే, నీళ్లు ద్రాక్షారసముగా మారడము. యోహాను సువార్తలో 7 సూచక క్రియలు ఉన్నాయి. వాటిలో ఇది మొట్టమొదటి సూచక క్రియ. నీళ్లు ద్రాక్షారసమగునట్లుగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని వాడుకొని, ఆయన ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుడు అని దేవుడు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. కాబట్టే యోహాను సువార్తికుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు చేసినటువంటి ఇది మొట్టమొదటి సూచక క్రియ. ఆయన చేసినటువంటి ఈ సూచక క్రియ ద్వారా ఏమి జరిగింది చూస్తాం. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలోని 11వ వచనమును మనము చూస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన యందు విశ్వాసముంచిరి. సో జీసస్ క్రైస్ట్ హ్యాస్ రివీల్డ్ హిస్ గ్లోరీ ఆన్ దట్ గ్రేట్ అకేషన్, ఆన్ దట్ గ్రేట్ ఈవెంట్. ఈ రోజున ఏమంటారంటే ఈవెంట్ అంటారు దాన్ని, వివాహపు ఈవెంట్. ఎందుకంటే దానికి వివాహకర్త ఉన్నాడు కాబట్టి, సో ఇట్స్ అన్ ఈవెంట్. ఈ ఈవెంట్లో యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆయన వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి ఇది సూచక క్రియ ఏంటంటే, ఇది నీళ్లు ద్రాక్షరసం అగునట్లుగా తన శక్తిని, తన మహిమను ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన బయలుపరుచుకున్నాడు అని అంటే యేసు ప్రభువారి సొంత శక్తి కాదు ఇది. ఆయనలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నలాగున అని అంటాడు శిష్యులతో. మీరు నాలో ఏకమై ఉండాలి, నేనును నా తండ్రి ఏకమై ఉన్నాను. మీరు యోహాను సువార్తలో ఈ మాట ఎక్కువగా మీరు చదువుతారు, వింటారు. ఎటువంటి మహిమ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు ఇచ్చాడు. దానిని మనము ఈ కానా వివాహపు పెండ్లి విందులో దాన్ని మనము చూస్తాం. ఆ రోజున ఎక్కడ పెళ్లి జరిగినా ఒక కామన్ డిష్ సర్వ్ చేసేది ఏంటంటే ద్రాక్షారసం. ఎంత లేనివాడైనా ఎంత ఉన్నవాడైనా ఆ రోజున ద్రాక్షారసం అనేది సర్వసాధారణము. ప్రతి పెళ్లిలో ద్రాక్షారసం అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కనుక ఇక్కడ కూడా యేసు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియలో ద్రాక్షారసాన్నే మనము చూస్తాం. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ద్రాక్షారసం కాదు, ఆరెంజ్ జ్యూస్ ఆయన చేయలా.
అంటే సృష్టిలో ఉన్న దానినే ఆయన మళ్ళీ తన శక్తిని కనుబరుస్తూ బయలుపరుచుకున్నాడు. హీ రివీల్డ్ హిస్ గ్లోరీ. తండ్రి అయిన దేవుడు తనలో ఎంత మహిమను ఉంచాడో, మనలో ఉన్నటువంటి మహిమ కూడా బయటికి రావాలి అని అంటే, ఈ మాట ఎక్కడ వినబడుతుందంటే మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాల్లో ధన్యతల తర్వాత యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయాల్లో ఒక విషయంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇక్కడ మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. రివీల్ యువర్ లైట్. మీ తండ్రికి మహిమ కలగాలి అంటే మీలో ఉన్న వెలుగు బయటికి రావాలి. ఆ వెలుగే మహిమ. వెలుగు మహిమతో కూడినది కాబట్టి అటువంటి మహిమను దేవుడు వెలుగు రూపంలో మనందరిలో పెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము మనలో ఉన్న ఆ యొక్క వెలుగు మహిమని ఎదుటివారికి బయలుపరచాలి. ఇక్కడ ఈ పెండ్లి విందులో ఆయన ఆహ్వానింపబడ్డాడు కాబట్టే ఈ సూచక క్రియ అనేది చోటు చేసుకుంది. ఆయనకు ఆహ్వానము గనక లేకుండా ఉంటే బహుశా ఈ సూచక క్రియ జరిగి ఉండకపోవచ్చు అని మనుషులుగా మనం ఆలోచించుకుంటాం. కానీ అది దేవుడు నిర్ణయించినది కాబట్టి ఆ సమయంలో అక్కడ తన కుమారుడు మహిమపరచబడాలి, ప్రజలు ఆయన మహిమను చూడాలి. ఎందుకు కన్య గర్భము ధరించి కుమారుని కనింది? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. వాట్ వాజ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎ వర్జిన్ బర్త్? ఎక్కడ మనం గమనిస్తాము, యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఆహాజును అడుగుతాడు ప్రవక్త, దేవుని ఒక సూచన అడుగు, ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఏంటి ఆ సూచన అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. యు ఆస్క్ హిమ్సెల్ఫ్ గాడ్ దట్ హీ విల్ రివీల్ ఎ సైన్. సూచక క్రియ అంటే సైన్, ఇంగ్లీష్లో సైన్ అంటారు. సూచక క్రియ ఆయనే. కన్యక గర్భము ధరించి కుమారుని కనడం ఒక సూచక క్రియ అయితే, ఆ కన్యక గర్భము ద్వారా వచ్చినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు జరిగించిన మొట్టమొదటి సూచక క్రియ ఈ పెళ్లి విందులో, ఈ అకేషన్లో ఆయన మహిమ బయలుపరచడము. ఇది మనము ఈ రోజున గమనించాలి. అన్యజనులకు దైవ ప్రత్యక్షీకరణము, ఎపిఫానియా అంటే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టిన వానిని దర్శించుకున్నటువంటి సమయము ఇది. ఇంకా 2-3 వారాలు కొనసాగుతుంది కాబట్టి, ఇంకా 2 వారాలు కొనసాగుతుంది. దాని తర్వాత రూపాంతరపు ఆదివారం వస్తుంది. దాని తర్వాత సెక్సగెసిమ, సెప్తియోగెసిమ, సెక్సగెసిమ, కుంక్వగెసిమ వస్తాయి వరుసగా 3 ఆదివారాలు. దాని తర్వాత భస్మ బుధవారము వస్తుంది. సో ఈ ఎపిఫానియా కాలము, క్రీస్తు జన్మము తర్వాత ఈ వచ్చినటువంటి యొక్క ఎపిఫానియా కాలములోని యొక్క 2వ ఆదివారంలో మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, ఆయన తన మహిమను బయలుపరిచినట్లుగా ఇక్కడ యోహాను సువార్తికుడు యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమి వ్రాయబడి ఉన్నదో. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే ఇది ముందు రాశాడు, అది తర్వాత వచ్చింది కదా అనే డౌట్ వస్తుంది. అంటే పుస్తకం రాసింది ఎప్పుడు?
యేసుప్రభువారు ఆరోహణమే వెళ్ళిన తర్వాత అవన్నీ వెళ్ళిన తర్వాత యోహాను భక్తుడు వ్రాయడానికి కూర్చున్నప్పుడు ఈ సువార్త ప్రారంభించినప్పుడు ఇక్కడ యేసుప్రభువాన్ని గురించి ఆయన సాక్ష్యం చెప్తూ చెప్పినటువంటి మాటలు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నాడు. అద్వితీయ కుమారుని మహిమ, ఆ అద్వితీయ కుమారుని మహిమ మొట్టమొదటిగా ఎక్కడ కనబడింది అంటే కానా పెళ్ళి విందులో ఆయన మహిమను కనుగొని. కాబట్టి అక్కడ మనము ఆయన మహిమను మనము కళ్ళారా మనము ఆయన మహిమను మనము చూచాము అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ ఈ యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తాం. చూడండి, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనములో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ తండ్రిని వేడుకున్నాడు. ఏమని? తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి 2వ అధ్యాయములేనో చూస్తే యోహాను భక్తుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి సూచక్రియ. అక్కడ తన మహిమను ఆయన బయలుపరుచుకున్నాడని చెప్పినటువంటి యోహాను ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన ఏమంటూ ఉన్నాడు? నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను అని అంటున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేశాడంట. దీనిని విన్నటువంటి వారు, యేసయ్య చేసేటువంటి ప్రార్థనను విన్నటువంటి వారు, దగ్గరుండి విన్నటువంటి వారు యోహాను భక్తుడు. ఆయన యేసయ్య చేసిన యొక్క విజ్ఞాపన ప్రార్థన విన్నాడు కాబట్టే ఇది రాయగలిగాడు. కానీ ఆయన వినకపోయి ఉంటే యేసయ్య ప్రార్థనలో ఏ మాటలు పలికాడు, ఆంతర్యం ఏ విధంగా తెలుసుకున్నాడు యోహాను. అదే సమయంలో రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చేస్తుంటే ఏలి అనుకున్నాడు ఈమె తాగి వచ్చి మత్తురాలై తనలో తాను ఏదో మత్తులో ఏదో మాట్లాడుకుంటూ ఉంది అని నన్ను అనుకున్నాడు. ఆయనకు అర్థం కాలా. కేవలము దేవుడే ఆమె స్వరాన్ని విన్నాడు. కానీ ఇక్కడ యోహాను యేసుప్రభువారు ఇది గెత్సెమనే తోటలో యేసయ్య చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఆయన గమనించాడు. యేసయ్య ఏమి ప్రార్థన చేశాడు. సో మనమందరం గట్టిగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఎంతమంది వింటున్నాము, ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నామో, ఏకీభవించట్లేదు, ప్రార్థన టైంలో ఎంతమంది నిద్రావస్థలో ఉంటున్నామో అది మనం వ్యక్తిగతంగా మనం ఆలోచించుకుంటే మనకు బయలుపడుతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. నా మహిమను వారు చూడాలి. ఎవరు ఈ క్రీస్తు? చూడండి, ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి మనం వచ్చి చూసినట్లయితే ఇక్కడ మరి 1వ అధ్యాయంలోని 43వ వచనములో, మరునాడు వారు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని చెప్పెను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో వేడుకున్నాడు. ఇది 2వ రోజు జరిగింది. మొదటి రోజు బాప్తిసమిచ్చి యోహాను ద్వారా యొర్దాను నదిలో యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు. 2వ రోజు ఇక్కడ వాళ్ళు యేసు ప్రభువారు తన శిష్యులతో గలిలయకు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆయన ఫిలిప్పుని పిలిచి నన్ను వెంబడించమన్నాడు. ఫిలిప్పు బెత్సయిదా ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. ఈయన ఆంద్రయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని
ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఇక్కడ మీరు గమనించండి. ఏంటంటే, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి అని అన్నాడు. ఎవరు పరిచయం చేశారు యేసయ్యని నతనయేలుకి, ఫిలిప్పుకి? వీళ్ళు ఏమి చూసి ఏమి విని అప్పటికింకా యేసు ప్రభువారు ఇంకా తన పరిచర్యను ప్రారంభించలేదు. కానీ ఒక్కటి, వాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు విని నమ్మి ఏమన్నారంటే, ఇదిగో ప్రవక్తలను ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరు గూర్చి వ్రాసిరో ఆయన మేము కనుగొన్నాం. అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివారు, ఆయన కనుగొన్నారు. ఎందుకంటే వాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులై ఉన్నారు. యేసయ్య ఆయన దగ్గర బాప్తిసం తీసుకురావడానికి వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు. ఆకాశం తెరవబడ్డం చూశారు. పరిశుద్ధాత్మ పావురం రూపంలో యేసు ప్రభువారి మీదకి దిగడం వారు చూశారు. ఒక స్వరాన్ని విన్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలు. మోషేయు ధర్మశాస్త్రములో ఎవరిని గురించి వ్రాసాడో ఆ నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాము. అందుకని అన్నాడు నతనయేలు, నజరేతుల నుండి ఏదైనా గొప్పది రాగలదా? ఏమొస్తుంది గొప్పది నజరేతులో నుంచి? మంచిది ఏమొస్తుంది? ఈయన గలిలయుడని పిలువబడాలి. ఈయన గలిలయ పట్టణస్థుడని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఆయన పుట్టి పెరిగిన ప్రదేశము, ఆయన నజరేతులో పుట్టి పెరిగాడు. 12 ఏళ్ల తర్వాత దేవాలయంలో తప్పిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తల్లిదండ్రులకు లోబడి ఇంటికి వెళ్ళి నజరేతులో ఆయన పెరిగాడంటే యేసుప్రభువారు పెద్దవాడయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఆలోచించి చూస్తే, ఆయన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇది ఏనాడో ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అని ప్రవచనం ఉంది అక్కడ యేసు ప్రభువారిని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలుగా క్రీస్తుని నమ్మడానికి, అన్యులు క్రీస్తుని వెంబడించడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయనను తమ స్వంత రక్షకునిగా అంగీకరించడానికి ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు. ఈ సాక్ష్యాధారాలను బట్టి ఆయన దేవుని కుమారుడు. దాంట్లో మొట్టమొదటి సూచక క్రియ యేసు ప్రభువారు జరిగించినది. ఆయన ఏం నీళ్ళలో చేయి పెట్టలా, ఆయన నీళ్ళలో చేయి పెట్టలేదు, చేతులు ఊపలేదు. యేసు ప్రభువారు చేసింది ఏంటి? ఆయన ప్రార్థన చేశాడు అంతే. ఇక్కడ మనం గమనిస్తున్నాము 7వ వచనంలో, యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. వాళ్ళకి కూడా తెలియలే ఎక్కడి నుంచి వచ్చిందో. వాళ్ళు నీళ్లతో నింపారు, కానీ ముంచి తీసుకొని వెళితే అది ద్రాక్షారసం అయింది. ఆయన తన మనస్సులో ప్రార్థన చేశాడు. ఆయన గట్టిగా ప్రార్థన చేయలే యేసయ్య ఇక్కడ, ఏదో అక్కడ రాయలేదు కాబట్టి. 2 రొట్టెలు చిన్న చేపలు తీసుకొని వెళ్ళి స్తోత్రము చేసి వాళ్ళకి పంచిపెట్టాడు ఆయన. ఇక్కడ అది లేదు కదా. బాణాలను నీళ్లతో నింపుడి అన్నారు, వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. ఇప్పుడు ముంచి ప్రధాని యొద్దకు, విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి. ఈవెంట్ మాస్టర్ ఉన్నాడు అక్కడ, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి మీరు చూపించండి అన్న. సో ఈ యొక్క అద్భుత కార్యం, ఈ యొక్క మిరాకల్ దేనిని సూచిస్తుందంటే, ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అన్నదాన్ని సూచిస్తుంది. గాడ్ విత్ అస్, ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టే ఇది జరిగింది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ లోటు కూడా ఉండదు. దేవుడు ఉన్న చోట్ల అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈ కానా వివాహపు పెళ్లి విందు ఒక సాదృశ్యం.
ఒక స్వతంత్రం రాకముందు ఒక ఫేస్బుక్లో ఒక వెడ్డింగ్ కార్డు చూశాను నేను, పెట్టారు. స్వతంత్రం రాకముందు పెళ్లి జరిగింది. దాంట్లో ఫ్రీడమ్ను గురించి 3 పదాలు ఉన్నాయి. దాని తర్వాత అక్కడ రాయబడింది ఏంటంటే, పెళ్ళికి వచ్చేవారు ముందుగానే మీ ఇంటి నుంచి మీరు ఎంతమంది వస్తారో అంతమందికి సరిపడ్డ బియ్యము పంపించండి. నవ్వబాకండి, సీరియస్గా ఆలోచించండి. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎట్లా జరిగావు? పెళ్ళికి వచ్చేవారు ముందుగా మీ ఇంటి నుంచి మీరు బియ్యాన్ని పెళ్ళి జరిగే ఇంటికి పంపించాలి. దానితోనే వంట వండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి అది. పెళ్లి చేసేవాళ్ళు వండి పెట్టేవాళ్ళు కాదు. అంటే ఒక పెళ్ళికి నేను రావాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే నేను ముందుగానే బియ్యం పంపాలి. అప్పుడు అందరి దగ్గర ఆ పల్లెటూళ్ళలో వచ్చిన బియ్యమన్నీ పోగేసి వంట వండి మళ్ళీ అదే వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఈ రోజున భారతదేశంలో ఒక పెళ్ళి జరిగితేనంట ఖర్చు పెట్టేటువంటి డబ్బంతా కూడా 1 సంవత్సరము పేదలకు పంచొచ్చంట. అన్ని 100 కోట్లు పెళ్ళిలో వేస్ట్ చేస్తున్నారంట. రాబోయే దినాల్లో ప్రభుత్వం ఒక చట్టం కూడా తీసుకువస్తుందంట. మీరు మీ పిల్లల పెళ్ళి చేసేటప్పుడు ఇంతకంటే ఎక్కువ డబ్బు మీరు ఖర్చు పెట్టకూడదు. మీరు ఇంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే దానికి లెక్కలు మీరు చూపించాలి. మీకు ఎక్కడి నుంచి ఇంత డబ్బు వచ్చిందో ఆ లెక్కలన్నీ కూడా చూపించాలి అన్న. అది రావాలనే నేను ప్రార్థన చేస్తున్నా, అది జరగాలనే నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, సో ఇక్కడ ఒక కొరత ఏర్పడింది. ద్రాక్షరసం అయిపోయింది. ఎవరి బాధ్యత? పెళ్ళి కొడుకు చూసుకోవాలి, లేకపోతే పెళ్ళి కూతురు చూసుకోవాలి, లేకపోతే ఈవెంట్ మాస్టర్ చూసుకోవాలి. పెళ్ళిలో వచ్చారు, జనం ఎక్కువ వచ్చారు, లేకపోతే డబ్బులు లేక సరిపడ్డ ద్రాక్షరసం వాళ్ళకి దొరకలేదేమో. కానీ ఒక లోటు అనేది అక్కడ ఏర్పడింది, ఒక క్రైసిస్ అనేది ఏర్పడింది. ఈ క్రైసిస్ ఏర్పడినప్పుడు హౌ టు ఫిల్ ద క్రైసిస్, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి? అక్కడ జరగాల్సింది ఏంటంటే మిరకలే జరగాలి, అద్భుతమే జరగాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఉన్నారు కాబట్టి అది బంధువుల పెళ్ళి. యేసయ్య బంధువుల పెళ్ళికి ఆయన ఆహ్వానింపబడ్డాడు, వెళ్ళాడు. అక్కడ ఆయన వెళ్ళాడు కాబట్టే, ఆయనకు ఆహ్వానం ఉన్నది కాబట్టే అక్కడ ఆ కార్యం అనేది జరిగింది. అందుకనే యేసయ్య తల్లి అయినటువంటి మరియమ్మ అన్నది, నాయన ద్రాక్షరసం అయిపోయింది. కుమారునికి చెప్పింది ఆమె, ఏం చెయ్యాలి? ద్రాక్షరసము అయిపోయింది, యు డూ సంథింగ్. అంటే తల్లికి కుమారుని గురించి తెలుసు, కుమారుని యొక్క శక్తిని గురించి తెలుసు. ఎందుకంటే తాను కన్నటువంటి కుమారుడు సాధారణమైనటువంటి వాడు కాదు, అసాధారణమైనటువంటి వాడు. ఏదైనా ఆయన చేయగలడు దైవశక్తితో. సో మరి అక్కడ అది జరగాలి, సమృద్ధి ఉండాలి, పెళ్ళిలో సమృద్ధి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడు జరిగించాడు తన కుమారుని ద్వారా, తన కుమారుని మహిమపరుచుకున్నాడు దేవుడు అక్కడ. సో ప్రతి పెళ్ళిలో సమృద్ధి ఉండాలి, అక్కడ దేవునికి మహిమ కలగాలి. ప్రతి పెళ్ళిలో సమృద్ధి ఉండాలి. సమృద్ధి వేరు, లావిష్నెస్ వేరు, లగ్జరీ వేరు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆ పెళ్ళిలో
ఈ రోజున మనం పెళ్ళిళ్ళు చూస్తే, మన భారతదేశంలో జరిగేటువంటి పెళ్ళిళ్ళు చూస్తే ఎంతో వృధా అవుతూ ఉంటుంది, చాలా వృధా అవుతూ ఉంటుంది. ఎక్కువైపోయి పడేసేటువంటి పరిస్థితులు వస్తాయి, జరుగుతున్నాయి కూడా. కానీ ఆ రోజుల్లో భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వము ఆ పెళ్ళి ప్రకటన కాగితంలో కింద అది రాసేవాళ్ళు. పెళ్ళికి వచ్చేవారు ముందుగా మీ బియ్యాన్ని పంపించండి. అట్లాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి ఆ పెళ్ళికి? అక్కడ ఉన్నటువంటి ఒక దుర్పరిస్థితి కనబడుతుంది అక్కడ. కానీ ఇక్కడ క్రీస్తు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అక్కడ సర్వసమృద్ధి ఉంటుంది. అదే చెప్పాడు రాజైన దావీదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఓవర్ఫ్లోయింగ్. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే ఒక సత్యాన్ని రాజైనటువంటి దావీదు ప్రభునందు ప్రియులారా మరి అక్కడ తెలియజేసినట్లుగా మనము చూస్తాం. ఎంత సమృద్ధి దేవుడు ఇస్తాడో, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఇస్తాడో మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ యొక్క సూచక క్రియ, దేవుడు ఈ లోకానికి రక్షకుణ్ణి పంపించాడు అనడానికి కూడా ఒక సాక్ష్యం. ఇప్పుడు మనము పత్రిక వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు. వచ్చే వారం మిగతా వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయము వరుసగా గడిచిన వారము, ఈ వారము, వచ్చే వారం వరకు పెంచబడింది. గత వారము 5 వచనాలను మనం ధ్యానం చేసుకున్నాం పత్రిక వాక్యములో. ఈ రోజున ఈ 2వ భాగములో 6వ వచనము నుండి 15వ వచనం వరకు మనము చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. సో దేవుడు కృప చేత ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. అందరికీ ఒకడికి అన్ని వరాలు ఇవ్వాల, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఆయన తన కృప చేత ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు ఆయన. సో దేవుడు తన కుమారుడైన క్రీస్తుని కృపలో ఉంచి ఆయన కృప ద్వారా ఆ కానా వివాహములో ఒక అద్భుతాన్ని జరిగించాడు. అయితే ఇప్పటి కాలంలో ఉన్నటువంటి బోధకులు, సువార్త సేవకులకి ఇవ్వబడినటువంటి కృపావరాల్లో మన తలాంతును బట్టి, వారి వారి శక్తి సామర్థ్యములను బట్టి అని అన్నాడు తలాంతులు ఇచ్చేటప్పుడు. సో కృపావరాలు వేరువేరుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. నాకున్న వరము నాది, ఇంకొకళ్ళకు ఉన్నటువంటి వరము ఇంకొకళ్ళది. నాకు ఉన్నటువంటి వరం ఏంటి? దేవుడు నాకు ఒక మంచి కంఠస్వరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ముందుగానే నిర్ణయించాడు, వీడు 10 మందిలో కనపడడు, కనీసం స్వరమైనా వినపడని. కాబట్టి దేవుడు నాకు కంఠస్వరం ఇచ్చాడు. అందుకని ఏఎల్సీలో ఒక ఆయన అనేవాడు, ఈ పిట్ట కొంచెం కూత ఘనమయ్యా నువ్వు అనేసి అనేవాడు. దీనాభరణ మాస్టర్ గారని ఒక ఆయన ఉండేవాడు గుంటూరులో, అజాతశత్రు. ఆయన అనేవాడు నన్ను చూచినప్పుడెల్లా, ఈ కృపావరాల గురించి దేవుడు చెప్పినప్పుడు, ఇక్కడ పౌలు చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, మీ పని ఏదో మీ పనిలో మీరు ఉండండి, వేరే వాళ్ళ పనిలోనికి మీరు వెళ్ళవద్దు. ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏంటి? ప్రార్థన చేయడం, అంతవరకే నీ పని. చాలా విషయాల గురించి ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ప్రస్తావిస్తున్నాడు. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. విశ్వాసం లేకుండా మనం ఎట్లాగ ప్రవచిస్తాము?
నీకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే ప్రవచన వరము దేవుడు నీకు ఇస్తే ప్రవచించు. దేవుడు నీకు ప్రవచించే వరాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ప్రవచించకుండా ఆపకూడదు. అందుకని అన్నాడు, మీ వెలుగును అన్యజనుల ఎదుట ప్రకాశింపుడి అన్నాడు. అప్పుడు పరలోకమందున మీ తండ్రి వాళ్ళు మహిమపరుస్తారు. సో మీలో దేవుడుంచినటువంటి యొక్క కృపావరాన్ని, నాలో విశ్వాసం లేకపోతే నాలో దేవుడు ఎటువంటి వరాన్ని కూడా పెట్టడు. ముందు నేను విశ్వాసనై ఉండాలి, నమ్మకం నాలో పరిపూర్ణంగా ఉండాలి. ఆ విషయాన్ని చెప్తున్నాడు. రెండవది ఏంటి? పరిచర్య అయితే పరిచర్యలోనూ పరిచర్య చేసేవాళ్ళు నీ పని ఏంటంటే పరిచర్య చేయడమే. పరిచర్య చేయి. పరిచర్యలు నానా రకాలుగా ఉన్నాయి. పరిచర్యలో ఆలయంలో చేసేటువంటి పరిచర్య వేరు, సమాజంలో చేసేటువంటి పరిచర్య వేరు. ఒకళ్ళు ఏం పరిచర్య చేస్తారు? అనాథ పిల్లలను చేరదీసి, సో మదర్ తెరిసా గారు చేసినటువంటి పరిచర్య. ఇప్పుడు మన గ్రామంలో జాక్ బ్రదర్ గారు చేస్తున్నటువంటి పరిచర్య. ఆయనకు రీసెంట్గా ఒక అవార్డు కూడా ఇచ్చింది ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్. మొన్ననే ఆయన 7వ తారీఖున ఆయన వెళ్ళి తీసుకున్నాడు. ఆయన చేస్తున్నటువంటి సేవను బట్టి ఒక మంచి అవార్డుని ఇచ్చారు. మన పెద్దలతో మాట్లాడాను నేను. మనం ఆయన పిలిచి ఆయనకి చిరు సన్మానం అనేది చేయాలి. ఇది నిడుబ్రోలికి ఒక గర్వకారణం. ఆయన చేస్తున్నటువంటి పరిచర్య, ఆయన పరిధిలో ఆయన ఏది చేయగలడో అది ఆయన సమృద్ధిగా చేస్తున్నాడు. సో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పరిచర్య అది, దానికి ఆయన్ని వెన్నుకున్నాడు. కాబట్టి ఆ పరిచర్యను ఆయన కొనసాగిస్తున్నాడు. బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించాలి. సో విచారణ చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి, కరుణించేవాడిలో సంతోషం ఉండాలి. ఇవి లేకుండా, సంతోషము లేకుండా నువ్వు ఎట్లా కరుణిస్తావు? విచారణ చేసే నువ్వు జాగ్రత్తగా లేకుండా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా విచారిస్తావు? ఆ విషయాలను గురించి ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి యొక్క మాటలను బట్టి, దేవుడు ఇచ్చేటువంటి కృపావరాల్లో కృప ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. మనలో ఎటువంటి ఇది లేకపోయినా, అర్హత లేకపోయినా కృప ఉచితంగా వచ్చేది. కాబట్టి అంటాడు పౌలు, ఇది మీ వల్ల అయ్యే పని కాదు, ఇది కేవలము కృపయే, ఇది దేవుని యొక్క కృపావరమే, మీ చేత అయ్యేది కాదు. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆయన కృపతో మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు కృప చేతనే రక్షింపబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 2వ భాగంలో ఈనాటి యొక్క పత్రిక వాక్యంలో మనం గమనించి చూస్తే, పంచిపెట్టేటువంటి వాడు శుద్ధ మనసు కలిగి ఉండాలి అంటున్నాడు. మనసు శుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయంలో శుద్ధి లేకుండా మనము దేవుణ్ణి చూడలేము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకనిందొకడు అనురాగము గలవాడై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి. సో అనురాగముతో కూడిన ప్రేమ, ఘనతతో కూడినటువంటి హెచ్చింపు కలిగి ఉండాలి. ప్రేమలో అనురాగం ఉండాలి. అనురాగము లేకుండా ప్రేమ అనేది పుట్టుకురాదు. ఒక కవి రాశాడు, ఏంటి ఆ మాట అండి,
అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఎందుకు ఆ విధంగా మారిపోయారు లోకము, ప్రజలు ఎందుకు ఆ విధంగా మారిపోయారు? బూటకాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే మనలో రియాలిటీ లేనప్పుడు, మనల్ని మనం కానప్పుడు మనంతా కూడా ఏమవుతుందంటే వేషధారణ కల్పితం అవుతుంది. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో నువ్వు ఎవరు అంటే ఏమన్నాడంటే ఐ యామ్ హూ ఐ యామ్ అన్నాడు. అంటే ఏంటి? నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను, అంటే రియాలిటీ. పౌలు అంటాడు, నాలో ఉండాల్సింది ఉండకుండా వేరేది ఏమైనా ఉందేమో, అది నన్ను నెట్టివేస్తుందేమో, కాబట్టి ఆ పాప నియమము నుండి నన్ను ఎవరు కాపాడుతారు అని ప్రభునందు ప్రియులారా మరి పౌలు భక్తుడు చెప్పాడు తను రాసినటువంటి పత్రికల్లో. నాలో ఉన్నది నేను చేయాల్సింది చేయకుండా చేయకూడనిది చేస్తూ ఒకవేళ నేను ఉంటున్నానేమో అని ఆయన మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడిచ్చినటువంటి కృపావరాలను బట్టి ఎవరైతే దేవుని కృపకు పాత్రులు అవుతారో ఆ కృపను బట్టి మీకు ఇచ్చినటువంటి తలాంతులను మీ పరిధిలో మీరు సంపూర్ణంగా వాటిని నెరవేర్చండి. దేవుడు ఏ పనికి మిమ్మల్ని పిలుచుకున్నాడో, ఈ సమాజంలో సొసైటీలో నాయకులుగా ఉండడానికో లేకపోతే ఇంకొక పనికో దేవుడు ఎన్నుకున్నప్పుడు అది అసాధారణమైనటువంటి సంగతి కాదండి. మనం ఒకదానికి ఎన్నుకోబడ్డాము, ఒక పిలుపుని అందుకున్నాము అని అంటే అది దేవుని చిత్తము ఖచ్చితంగా ఉంటుంది. మంచి కార్యాల కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నట్లయితే ప్రభునందు ప్రియులారా. కాబట్టి చాలా విషయాలను గురించి ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. ఈ పోరాటంలో మనిషికి ఏవి ఉండాలో అది 12, 13, 14 వచనాల్లో చెప్పాడు. ఇవి లేకుండా ఆ పై కృపావరాలు ఏవి కూడా పని చేయవు. ఈ 12, 13, 14 వచనాల్లో ఉన్నవి మనలో లేకపోతే 11వ వచనం చూస్తే ఆసక్తి విషయంలో మందలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల సహవాసములో పాలు పొందుచు ఆతిథ్యము శ్రద్ధగా ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించండి. మీదేం పోయింది? సంతోషించే వారితో సంతోషించండి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, టు డబల్ యువర్ జాయ్ డివైడ్ ఇట్ విత్ సమ్వన్ అని అన్నాడు. టు డబల్ యువర్ జాయ్, నీ సంతోషము రెట్టింపు అవ్వాలంటే ఆ ఉన్న సంతోషాన్ని ఎదుటి వ్యక్తితో పంచుకో, అప్పుడే నీ సంతోషము రెట్టింపు అవుతుంది. అందుకని అన్నాడు పౌలు ఇక్కడ, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. అంటే వారి బాధలో పాలు పంచుకోండి, వారి సంతోషములో మీరును సంతోషించండి, కుళ్ళుకోవద్దు. ప్రభునందు ప్రియులారా, మనిషి సైకాలజీలో కౌన్సిలింగ్లో కొన్ని ఉన్నాయి. మనిషి ఏమనుకుంటారంటే, కొంతమంది మనస్తత్వాల గురించి ఒక నిపుణుడు ఒక పుస్తకం రాస్తూ చెప్పాడు. ఏమనుకున్నాడంటే, ఒక 5 రకాలైన మనుషుల గురించి చెప్పాడు. మొదట ఆయన అనుకుంటాడంట, నేను బాగున్నాను, ఎదుటి వ్యక్తి బాగలేడు, అది ఆయన తృప్తి. అది ఇంకొక ఆయన అనుకున్నాడంట, నేను బాగున్నాను, వాడు బాగున్నాడు, ఇది కుళ్ళుబోతుతాను. మూడో వ్యక్తి అనుకున్నాడంట, నేను బాగాలేను, ఆయన కూడా
దిస్ ఈజ్ ద హ్యూమన్ సైకాలజీ. అలా ఉండొద్దు అని పౌలు ఈ లేఖన భాగంలో చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుని కృప విషయంలో ఇవ్వబడినటువంటి యొక్క వరాలు ఏవైతే ఉన్నాయో, తలాంతులు ఏవైతే ఉన్నాయో, మనం దైవ స్వరూపులని మనం చెప్పుకుంటే, మనం దైవ స్వరూపులము, దేవుడు తన స్వరూపాన్ని మనకిచ్చాడు, తన పోలికను మనకిచ్చాడు, అది నిజమైతే ఇక్కడ ఏవైతే లోపాలను చూపించాడో పౌలు, వాటినన్నిటిని కూడా మనం వదిలేసి ఏవైతే మంచి ఉన్నాయో వాటిని మనం ధరించుకోవాలి, వాటిని మనము ధరించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, కనబడాలి మనం లోకానికి. షో యువర్ సెల్ఫ్. మనం ఏమై ఉన్నామో దానిని మనం లోకానికి బయలుపరచుకోవాలి. అదే యేసు ప్రభువు చేసింది. తన మహిమను ఆయన బయలుపరిచాడు. దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఐ కెన్ చేంజ్ వాటర్ ఇంటూ వైన్. సో మనం అది చేయగలమా? యేసయ్య తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగారా? ఇది అసాధ్యం, ఇది జరగల. ఒకరోజు చెన్నైలో, మెడ్రాస్లో భయంకరమైన వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చి ఆగిపోయిన తర్వాత బీచ్లోకి కొంతమంది స్నానానికి వెళ్ళారు. వాళ్ళు బీచ్లోనికి స్నానానికి వెళ్ళినప్పుడు నీళ్లు నోట్లోకి వెళ్తాయి కదా, ఆ నీళ్ళు అంట తీయగున్నాయి అంట, సముద్రం నీళ్ళు. సో అందరూ ఏమనుకున్నారంటే మా మెరీనా బీచు తీగా మారిపోయింది, ఈ సముద్రము, ఈ ఉప్పు నీళ్ళు కాదు తీయటి నీళ్ళని గ్లాసుల్లో, డబ్బాల్లో, సీసాల్లో ముంచుకొని తాగి కొంతమంది క్యానుల ఇంటికి కూడా తీసుకువెళ్ళారంట. దాని తర్వాత నిపుణులు వచ్చారంట పరీక్ష చేయడానికి. ఏంటి ఇది ఎలా సాధ్యము, సముద్రపు నీరు తీయగా మారడం ఎలాగూ సాధ్యము అని కొన్ని నీళ్ళని టెస్టింగ్కి తీసుకొని వెళ్ళారంట. ఉన్న సత్యం ఏంటంటే ఉప్పు నీళ్ళు సాంద్రత లావుగా ఉంటుంది, మంచినీళ్ళు తేలుతాయి. ఉప్పు నీళ్ళ మీద మంచినీళ్ళు తేలుతాయి, వాటిలో కలిసిపోవంట. కాబట్టి ఆ పై లేయరు, ఆ సముద్రం నీటి మీద పై లేయరు వర్షపు నీళ్ళు వచ్చినాయి కాబట్టి అవి తీయగా ఉన్నాయి. అంతేకాని సముద్రపు నీరు తీయగా మారలేదు. అది చేయగలిగింది ఎవరు? ఒకటే. అదే చెప్పాడు యాకోబు పత్రికలో, తీయటి నీరు జలములో నుండి చేదు నీరు ఊట రాగలదా? ఇది అసాధ్యం. సో మనిషి కూడా ఆ విధంగా ఉండకుండా దేవుడిచ్చినటువంటి శక్తిని బయలుపరిచి మనము మహిమ పొందాలి. మనం మహిమ పొందితే దేవునికి మహిమ. అదే యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు ఎంత ఫలిస్తే నా తండ్రికి అంత మహిమ అన్నాడు. 7వ వచనంలో అనుకుంటా, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులని ఇప్పుడు తెలుస్తుంది. సో మనం దేవుని బిడ్డలై ఉండి మనము ఫలించాలి. ఆ ఫలింపులో ఇవన్నీ కూడా మనము భరించాలి, సహించాలి. పౌలు ఈ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని 6వ వచనం నుండి 15వ వచనం వరకు చెప్పినట్లే, అంటే మనల్ని మనము ఏ విధముగా అకామిడేట్ చేసుకోవాలి సొసైటీలో, సమాజంలో. నవ్వేవారితో నవ్వండి అన్నాడు, ఏడ్చేవారితో ఏడవండి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండి హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులైనడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఇది హెచ్చరిక. ఇన్ని చెప్పిన తర్వాత చివరికి ఏమన్నాడంటే, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళు చెప్పాలి మనల్ని నేను బుద్ధిమంతుడు అని. అది 94వ సంవత్సరం చీరాల్లో
నాదొక చిన్న గడియారం ఉండేది. అప్పుడు ఎంత గడియారం, రిస్ట్ వాచ్ 150 రూపాయలు ఎంతో ఉండేది, అంతే 200 రూపాయలు, ఏదో బ్యాటరీది నడిచేది. అది పాడైతే ఒకటి దగ్గరికి రిపేర్కి తీసుకెళ్ళా. వాడు ఒక పెద్ద షాప్ ముందు బయట మెట్ల మీద పెట్టుకున్నాడు. సార్, నన్ను వదిలేస్తే నేను ఈ దేశాన్ని అంతా అమ్మేస్తాను అనేసి అన్నాడు. నన్ను వదిలేస్తే నేను ఈ దేశాన్ని అంతా అమ్మేస్తానండి అన్నాడు. నేను అన్నాను, ఎవరు కట్టేశారు నిన్ను అన్నా. ఎవరయ్యా నిన్ను కట్టేసింది? బుద్ధి లేనితనంగా మాట్లాడే మాటలు అలాగుంటాయి ఇక్కడ. అందుకని అన్నాడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడని, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. నీ జ్ఞానము బుద్ధి ఉంటే నువ్వు ఇక్కడ ఇవెందుకు రిపేర్ చేస్తావు? నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుంటావు? నేను ఒకడు వదలాలా? నీకు ఏది లేక నువ్వు ఆడున్నావు, నీకు ఏది చేత కాక దాన్ని ఎన్నుకున్నావు. నీ దగ్గర టాలెంట్ ఉంటే, దేవుని కృప నీలో ఉంటే, నీ టాలెంట్ని నువ్వు కనుక వినియోగించుకుంటే నువ్వు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటావు. అది మనం తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజున యవనస్తులు, యవన బిడ్డలు, మా తరం అయిపోతుంది. నా బిడ్డలకి నేను అదే చెప్పుకుంటాను. బయటికి రండి. మీరు చదువుకున్న చదువుకి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఇంకా క్రొత్తగా ఏది మీరు కనుక్కోగలరు? ఒక సేవకుడు బైబిల్ చదువుతున్నాడంటే ప్రతిసారి బోధించినప్పుడు ఒక నూతనత్వాన్ని చూపించాలి. మా పాస్టర్ గారండి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, అదే వాక్యం అండి అని చెప్పేది, అదే వాక్యం. ఎప్పుడు వెళ్తాడో ఈయన అనుకునేటువంటి సంఘాలు లేవా? నా గురించి అనుకుంటున్నారా? లేదండి. ఓకే, అయితే ఇంకొక 2-3 ఏళ్ళు ఉండొచ్చు. నేను ప్రతి సేవకుడు దేనికి ప్రయాసపడతాడంటే, ఐ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ న్యూ అండ్ టు ప్రీచ్. ఎందుకంటే విశ్వాసులు దురద చెవులు కలిగినటువంటి వారు. ఇది కూడా నా మాట కాదండి, పౌలు మాటే. కల్పనా కథల వైపు ఈరోజు కావాల్సింది ఏంటండి? వాక్యంలో కల్పితాలు కావాలి, మిమ్మల్ని మెచ్చుకోవడం కావాలి. అప్పుడే మీరు మమ్మల్ని ఆదరిస్తారు, లేకపోతే మీరు మమ్మల్ని ఆదరించరు. వాక్యాన్ని విడిచిపెట్టి భ్రమపరిచేటువంటి మాటలు చెప్పడానికి కూడు కోసం ప్రయత్నించేటువంటి బోధకులమని చెప్పుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇవన్నీ కూడా ఇక కృపావరాలను గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఏ విధముగా తన మహిమను బయలుపరిచాడో, ఈ కృపావరాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మనము దేవుడిచ్చిన తలాంతులు, మన శక్తిని మనము మంచి కోసము వాడితే అక్కడ మనకు మహిమ కలుగుతుంది, మనం వెలుగుతాము. మనల్ని బట్టి మనం ఆరాధించే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ విధంగా యేసుక్రీస్తు తను తాను అన్యజనులకు ప్రత్యక్షపరచుకున్నాడో, ఇప్పటి ఈ సమయము మనల్ని మనము ప్రత్యక్షపరచుకునేటువంటి సమయం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి కృపా వరాలను బట్టి, ఈ కృపా వరాలన్నీ కూడా డబ్బాలో వేసి దాచిపెట్టకుండా, అవి కుళ్ళిపోకుండా, వాసన రాకుండా వాటిని బయటికి తీసి వాడినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, ఆయన మహిమ పొందుతాడు. అట్టి కృప సదాకాలము మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా